ప్రభుత్వాలు రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కుల్లో భాగమైనటువంటి విద్య, వైద్యం, కనీస వసతులు తప్పనిసరిగా ప్రజలకు అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానిదే. కానీ ప్రభుత్వం ఇటీవల వైద్య కళాశాలల్ని, వైద్యశాలలు కూడా ఒక ప్రైవేటు భాగస్వామ్యానికి ఇవ్వడానికి ముందుకొస్తున్నటువంటి పరిస్థితులపై పునరాలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అనేక మంది మేధావులు ఒక ఆలోచనలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భవిష్యత్తులో దశాబ్దాలకి ఆ యొక్క విధానాన్ని వారికి కట్టబెట్టేందుకు చేసేటువంటి ప్రయత్నం కొంత ఆలోచించి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వైద్యం సామాన్య ప్రజలకు అందే విధంగా ప్రభుత్వాలు అతి చౌకగా, అతి నాణ్యతగా అందించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాలది. కానీ ప్రభుత్వాలు చేతులెత్తేసి ఎవరికో భాగస్వామ్యం ప్రైవేటు వ్యక్తులకి ఇస్తాం, సంస్థలకు ఇస్తామంటే అది ఎటు దారి తీస్తుందో అన్నది మనం ఎన్నో సంస్థలను చూస్తూ ఉన్నాం. అత్యధిక రేట్లతో అత్యధిక నియంతృత్వంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితులు అనేక సంస్థల్లో చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు ప్రైవేటు భాగస్వామ్యాలకి ప్రభుత్వ సంస్థలను ఇచ్చేటప్పుడు తీవ్రమైన ఆలోచన చేయాలి. స్పష్టంగా ప్రజల పక్షాన్ని నిలబడి దాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అసలు ఏదేమైనా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వాలకి ప్రజలు ఇచ్చినటువంటి అవకాశం 5 సంవత్సరాలు మాత్రమే. కానీ 5 సంవత్సరాలు ఇచ్చినటువంటి వీళ్ళ కాలాన్ని దశాబ్దాలకి, శతాబ్దాలకి ఈ నిర్ణయాలు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే వచ్చే నిజమైనటువంటి ప్రభుత్వాలు పనిచేయాలనుకుంటే ఇవన్నీ అడ్డంకిగా మారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తక్షణమే వీళ్ళు 5 సంవత్సరాల పదవీ కాలాన్ని 5 సంవత్సరాలు మాత్రమే ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని నిజంగా వాళ్ళకి 5 సంవత్సరాల కంటే ఎక్కువ ఇవ్వకుండా ఏ నిర్ణయం అయినా ఇంకొక 5 సంవత్సరాల కంటే. కాబట్టి ఇది ఒక చర్చ జరగాలి. రాజ్యాంగ పరిరక్షణలో ఈ యొక్క విధానాల్ని స్పష్టంగా అనుమతి తీసుకోవాల్సినటువంటి పరిస్థితుల పట్ల ప్రజలందరూ అప్రమత్తం కావాలి. దీన్ని ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రైవేటు సంస్థలకి ఈ యొక్క ప్రభుత్వ సంస్థలను అప్పచెప్పే విధానానికి కొంతమేర నిజమైనటువంటి మేధావుల ఆలోచనలు అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 5 సంవత్సరాలు మాత్రమే హక్కుగా ఉన్నటువంటి ప్రభుత్వాలకి అంత అవకాశం 40 సంవత్సరాల పాటు ఇచ్చేదానికి ఎంత మేరకు వీళ్ళకి సమంజసం అనేది మనం ఆలోచించాలి.